ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల 8 గంటల 7, 8, 9, 10, 11, 12, 13, 14, 7, 6 నుంచి 7కి 1 గంట, 8, 9, 10, 11, 12, 1 గంట, 2, 3, 4, 5, 12. చదువు బాబా, బయటికి చదువు. సరే, మేమేం మాట్లాడాం. తొమ్మిది దాటేగాడు 9కి నాన్నగారు 8 వారా ప్రకారం లెక్క ప్రకారం అయితే మగపిల్లాడు. స్వరం ఇస్తే నాకు ఇందాక ప్రశ్న తప్పలో పక్కనే ఆడపిల్ల నచ్చితే స్వరం తప్పయండి. ఎందుకంటే ఆరోగ్యం బాగోలేదు, నాడులు సరిగ్గా పనిచేయదు. ఇది మాత్రం శని పురుషగ్రహం. అటు చూసి చెప్పండి. పురుషగ్రహం కనుక మగపిల్లాడిగా సూచన ఉంటుంది. అయితే దీనిలో 2 అంశాలు సూక్ష్మ అంశాలు ఉన్నాయి. మగపిల్లాడిగా పుట్టినప్పుడు కూడా, అంటే లింగ నిర్ధారణలో మగపిల్లాడైనా మానసికంగా స్త్రీతత్వం కలిగిన వాళ్ళు కొంతమంది ఉంటారు. లింగ నిర్ధారణలో ఆడపిల్ల అంటే మానసికంగా స్త్రీతత్వం అంటే పురుషుడికి ఉండే లక్షణాలు, మీ అమ్మకు ఉండే పురుష లక్షణాలు, ధైర్యం, మొండితనం, రియాక్ట్ అవటం, ఇవన్నీ పురుషగ్రహ లక్షణాలు. ఆడపిల్లగా పుట్టిన పురుషగ్రహ లక్షణాలు. నాకు స్త్రీగ్రహ లక్షణాలు. ఎందుకంటే కోపడిన వెంటనే క్షమాగుణం ఉంటుంది. కోపడతాను కానీ వెంటనే మీ గురించి కాదు కానీ ఎవరు కొడతారు చెప్పండి. నేను జ్యోతిష విషయం చెబుతున్నాను. వార ప్రకారం ఆడపిల్లని వచ్చింది. ఎందుకంటే పురుషగ్రహంలో పడింది. దీని ప్రకారం ఆడపిల్లని వచ్చింది, దీని ప్రకారం మగపిల్లలు. స్వరం కరెక్ట్ కాకపోవచ్చు, ఎందుకంటే నాడులు సరిగ్గా లేవు కదా. ఇటు తిప్పమ్మా. మీరు చూసినట్లయితే ఫ్రెండ్స్, మరి ఇప్పుడే వీర విజయబాబు గారు మరి జ్యోతిష్యంలో 1.5 గంట సేపు లెక్కలేసి మరి మగపిల్లడు పుడతాడని చెప్పారు. 1 నెల ఆగిన తర్వాత చూద్దాం. కెమెరామెన్ బుడ్డితో రిపోర్టర్ తంబి, రత్నాజీ న్యూస్.